వరకు షిరిడీకి వచ్చిన, బట్ ఇదైతే అసలు ఎక్స్ప్లోర్ చేయాలి. ఇక్కడ ఒక చిన్న కెఫే కూడా ఉంది. ఆ చిన్న కెఫే పోయి ఇప్పుడు కాఫీ తాగాం. 450 సో ఇక్కడ ఉంటుంది అనమాట. ట్రైన్కి కావాలంటే మళ్ళీ సపరేట్గా. ఇదంతా ఏం రావు కదా, చాయ్ తాగుతాం. హాయ్ హలో, నేను ఫ్యామిలీతో షిరిడీకి పోతాన్నా. ఫ్యామిలీ అంటే అందరు రాలేదు, నేను మా డాడీ అన్న ఇంకా తమ్ముడు అంతే. సో మేము రోడ్ ట్రిప్ అయితే పోతాన్నాం. బెంగళూరులో అంటే మా డాడీ వాళ్ళు ఊరు నుంచి వచ్చి పిక్ చేసుకున్నారు. సో బెంగళూరు నుంచి ఆల్మోస్ట్ 15 hours అయితే పడుతుంది షిరిడీకి. ఈవినింగ్ 6 అట్లా బయలుదేరినాం. నెక్స్ట్ డే మార్నింగ్ 9కి షిరిడీ రీచ్ అయిపోయినాం. గైస్ ఇది నా 4 years ముక్క తెలుసా. నిజం చెప్పాలంటే ఎక్కడికైనా టెంపుల్ పోవాలంటే టైం రావాలంటారు కదా. సో నాకు ఇప్పుడు వచ్చింది. ఈ 4 years లో వెళ్ళడానికి చాలా టైమ్స్ ట్రై చేసిన, బట్ అస్సలు అవ్వలేదు. బట్ లక్కీగా ఇప్పుడు పోయినాం. సో అట్లా నెక్స్ట్ డే మార్నింగ్ షిరిడీకి అయితే రీచ్ అయిపోయినాం. ఫ్రెష్ అయ్యి ఇంకా దర్శనం చేసుకుందామని అయితే పోయినాం. సో మేము వెళ్ళిన రోజు వైకుంఠ ఏకాదశి, కొంచెం లేట్ అయినా దర్శనం చాలా బాగా జరిగింది. దీని తర్వాత మాకు ఈ రోజు మొత్తం లైక్ షిరిడీలోనే స్టే చేసే ప్లాన్ అయితే ఉండింది. అండ్ ఎటు రోడ్ ట్రిప్ వచ్చినామని నెక్స్ట్ డే ఇంకా వేరే ప్లాన్స్ అయితే ఉండిన్నాయి. ఇప్పుడు అదంతా పక్కన పెడితే ఇప్పుడు రైట్ నో నేను ఓల్డ్ సాయి హెరిటేజ్ విలేజ్ కి అయితే వచ్చిన. సో ఇది షిరిడీకి 3 kilometers దూరంలో ఉంటుంది. దీని దగ్గరే మేము స్టే ఉన్నాము. ఇప్పుడు అదే నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనం ఇంకా లోపలికి పోతాం. ఇక్కడైతే ఫ్రీగా లోపలికి పంపించారు, టికెట్ తీసుకుంటేనే లోపలికి పంపిస్తారు. సో అట్లా టికెట్ తీసుకుని ఇంకా మేము లోపలికి వచ్చేసినాం. ఇక్కడ విలేజ్ లో అంటే ఒకప్పుడు సాయిబాబా ఎట్లుండేవాడు, ఇంకా ఊరి మనుషులతో ఎట్లున్నారు, ఇలాంటివి కొన్ని ఇక్కడ ఉన్నాయి. అంటే బొమ్మల్ని బాగా చెక్కినారు, అవే చూడొచ్చు ఇప్పుడు మీరు. ఇక్కడ డోర్స్ ఇవంతా కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగా డిజైన్ చేసినారు. ఇక్కడ మీరు చూస్తే ఐ మీన్ ఎద్దులు ఇంకా ఆవులు అంటే ఒక ఫార్మర్ మేపుతున్నట్టు, ఇంకా ఫుడ్ తింటున్నట్టు ఇట్లాంటివి అన్ని కూడా ఉన్నాయి. గైస్ నాకు ఎంత ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే నేను అంతే చేయగలను. యాక్చువల్గా ఇక్కడ ఏదో రూమ్ లో ఏదైనా ఉందేమో అంటే ఒక చిన్న హట్ లాగా ఉండింది. సో ఇక్కడ ఏమైనా ఉంటుందేమో అని చూసినా, కానీ ఏం లేదు. లోపల చిన్న చిన్న టేబుల్స్ ఏవో ఉన్నాయి అంతే. సో ఇప్పుడైతే మేము అసలైన ఓల్డ్ విలేజ్ లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. సో ఇక్కడ ప్రతి ఒక్క బొమ్మ కూడా వాళ్ళు చెక్కింది ఎంత బాగా చెక్కినారు తెలుసా. అసలు ఎవరైనా షిరిడి వస్తే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. అంటే మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే మాత్రం పక్కా ఈ ఓల్డ్ విలేజ్ అయితే విజిట్ చేయండి. ఇక్కడ ఎట్లుందంటే అంటే ఒక ఆమె అంటే ఏమంటారు, సుగాలి వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ స్టైల్స్ తో ఉన్న ఒక మనిషిని, ఇంకా ధాన్యం చెరుగుతున్నట్టు, ఇంకా చిన్న చిన్న కోడులు భిక్షాటనకు వచ్చినట్టు. నెక్స్ట్ అయితే ఇప్పుడు మీరు చావడి ఇక్కడ చూడొచ్చు. అంటే ఊర్లో వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు. సో సాయిబాబా చావడిలో అడుగు పెట్టిన తర్వాత ఈ చావడికి ఒక మంచి ఇంపార్టెన్స్, అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ వచ్చిందనమాట. అండ్ ఇక్కడ ఒక మనిషి సాయిబాబాతో మాట్లాడుతున్నట్టు. యాక్చువల్గా ఇక్కడ నాకు తెలిసింది ఏమంటే ఆ మనిషి సాయిబాబాని అంటే ఒక చైల్డ్ లాగా ట్రీట్ చేసేదండి. అసలు ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్క బొమ్మ కూడా ఎంత మంచిగా చెక్కినారంటే పక్కా విలేజ్ వైబ్ వస్తుంది. అంత మంచి వైబ్ ఉందన్నమాట ఇక్కడ. సో గైస్ మీకు అంటే నిజంగా కంప్లీట్ హిస్టరీ తెలుసుకోవాలంటే మాత్రం మన తెలుగు వ్లాగర్సే ఈ ఓల్డ్ విలేజ్ పైన మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేసినారు యూట్యూబ్లో, మీరు చూడొచ్చు. సో షిరిడి వస్తే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పక్కా విజిట్ చేయండి. చాలా బాగుంది ప్లేస్ అయితే మాత్రం. కంప్లీట్ ఓల్డ్ వైబ్ ఉంది. అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అట్లనే ఉంది ఇక్కడ. నేను సాయిబాబా స్టోరీస్ ఇంకా లీలలు చాలా విన్నాను. అంటే నీళ్ళతో ద్వీపం పెట్టడం, ఇంకా ఆయన షిరిడిలో ఉంటూనే ఎక్కడెక్కడో ఉన్న భక్తులను సేవ్ చేయడం, ఇంకా ఆయన తన భక్తుల ఇంటికి భిక్షాటన కోసం వెళ్ళడం. అంటే సాయిబాబా భిక్ష ఎందుకు అడుగుతాడంటే భక్తులు దానం చేయడం వల్ల వాళ్ళు చేసిన పాపాలు పోయి వాళ్ళకు పుణ్యం ఇచ్చే విధంగా భిక్ష అడుగుతాడు. ఇంకొకటి ఆయనకి నచ్చితేనే భిక్షాటనకు వెళ్తాడు, నచ్చకుంటే ఎన్ని రోజులైనా అట్లా మసీద్లోనే ఉండిపోతాడు. ఆ భిక్ష చేసిన తర్వాత వచ్చిన ఫుడ్ ని ఫస్ట్ జంతువులకే పెడతాడు. లైక్ బర్డ్స్ అవ్వచ్చు, డాగ్స్ అవ్వచ్చు, ఇట్లుంటాయి అనమాట. సాయిబాబా అంటే సాయిబాబానే అన్నారు ఇట్లా యానిమల్స్ లో లైక్ దైవత్వం ఉంటుంది అని. అందుకే ఏ జంతువుల్ని కూడా మనం హేట్ చేయొద్దు. సో ఇంకా ఇక్కడ ట్రైన్ టికెట్ అయితే తీసుకున్నాం. అంటే ట్రైన్ అంటే ఇట్లనే ఉంటది, ఇంతకంటే ఏమి ఎక్కువ ఉండదు. సో ఒక ట్రైన్ టికెట్ తీసుకుంటే మనం ఇందులో పోవచ్చు అనమాట. సో మేము జస్ట్ ఊరికే అట్లా పోయినాం, మాకు టైం ఉండింది. సో ఏం చేయాలి అని జస్ట్ వీ హ్యాడ్ ఫన్ అంతే. నుంచి కింద మొత్తం కనిపిస్తుంది అనమాట ఆ గ్రౌండ్ ఎవ్రీథింగ్ అంతా కూడా. అండ్ దీని తర్వాత ఇక్కడ ఏంటంటే ఈ ఓల్డ్ హెరిటేజ్ విలేజ్ లో అంటే మ్యాజిక్ షోస్ ఉన్నాయి, అంటే ఇంకా కిడ్స్ ఆడుకోవడానికి కొన్ని యాక్టివిటీస్ కూడా ఉన్నాయి అనమాట. దీని తర్వాత మేమైతే ఇంకా ఈవినింగ్ మళ్ళీ సాయిబాబా టెంపుల్ దగ్గరకు అయితే పోయినాం.
ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్న స్టాచ్యూ అయితే ఇక్కడ షిరిడీలో టెంపుల్ దగ్గర సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లా ఉంటుంది. ఎప్పుడు వాటర్ వస్తూనే ఉంటాయి అందులో నుంచి. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మేము వెళ్ళిన టైంకి అయితే ఈవినింగ్ హారతి జరుగుతూ ఉన్నింది. 6 o'clock హారతి ఉంటుంది కదా అది. అండ్ ఆఫ్టర్నూన్ దర్శనం కూడా మాకు హారతి అయిపోయిన తర్వాతే జరిగింది. కరెక్ట్గా హారతి టైంలో టెంపుల్లోకి ఎంటర్ అయినాం. బేసిక్గా మేము ఎక్కడికైనా పోతే మెయిన్గా ఫ్యామిలీతో, మెయిన్గా మా అన్నతో, మా బ్రో రాహుల్తో ఎక్కడికైనా పోతే ఒకే చోట అయితే కూర్చొని ఇవ్వడు. అస్సలంటే అసలు కూర్చొని ఇవ్వడు. తిరుగుతూనే ఉండాలన్నమాట. అట్లా మేము ఆ రోజు నైట్ మొత్తం కూడా ఇంకా తిరుగుతూనే ఉన్నాం. చూడని దగ్గరకంతా వెళ్తూ ఆ ప్లేస్ కి వెళ్తూ తిరగడం, ఇంకా షాపింగ్ చేయడం ఇట్లానే ఉన్నింది కంప్లీట్ ఆ రోజు నైట్ మొత్తం కూడా. అంటే మేము స్టే దగ్గర నుంచి ఇక్కడ రూమ్ కి టెంపుల్ కి 2 to 3 kilometers ఉండే. సో అట్లా ఇంకా ఈవినింగ్ ఇక్కడికి వచ్చి ఇంకా నైట్ ఎప్పుడో వెళ్ళినాము. ఈ మధ్య చాయ్ కి చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయినా. బెంగళూరులో ఒక ప్లేస్ లో చాయ్ టేస్ట్ చేసినప్పటి నుంచి ఇంకా అసలు బాగా అడిక్టెడ్ నేను. ఒకప్పుడు అసలు ఎప్పుడో ఒకసారి కాఫీ తాగేదాన్ని అంతే. ఇప్పుడైతే కంప్లీట్ గా ఇంకా చాయ్ తప్ప ఏం తాగను. సో అట్లా షిరిడీలో చాయ్ తాగుతామని, అంటే టేస్ట్ ఎట్లా ఉంటుందో చూద్దామని పోయినాం. ఇక్కడ ఓకేనే, అంత ఏం బాగాలేదు. బట్ సూన్ నేను ఒక షార్ట్ వీడియో పెడతా బెంగళూరులో నా ఫేవరెట్ చాయ్ స్టాల్ ఎక్కడ ఉంది అని. సో అది పక్క నేను మీతో షేర్ చేస్తా. బట్ బెంగళూరులో ఎవరైనా ఉంటే మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ట్రై చేసిన వాళ్ళు ఉంటే ఫైన్. ట్రై చేయలేని వాళ్ళ కోసం షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఇది పక్కన పెడితే సో ఒక మ్యాగ్నెట్ కొనుక్కుందామని అయితే ఒక షాప్కి పోయినాం. సో మాకు కావాల్సిన మ్యాగ్నెట్ అయితే వచ్చింది. సో అట్లా కొనుక్కొని ఇంకా ఆ రోజు డేని అయితే ఎండ్ చేసినాం. నెక్స్ట్ డే అయితే మా ప్రయాణం నాసిక్ ఇంకా త్రయంబకేశ్వర్. సో షిరిడీకి 100 kilometers దూరంలోనే ఉన్నాయి. అంటే నాసిక్ ఆల్మోస్ట్ 100 to 120 అనుకుంటా. నాసిక్ నుంచి త్రయంబకేశ్వరం సమ్ 20 to 30 kilometers. సో మధ్యలో సన్ రైజ్ చాలా బాగుంది అని ఇట్లా మధ్యలో అయితే స్టాప్ చేసినాం. కొంచెం హైవే పైన సన్ రైజ్ కొంచెం బాగా అనిపించింది. అట్లా కొంచెం టైం ఇక్కడ స్పెండ్ చేసి, అబ్బా చలి అయితే మామూలుగా లేదు తెలుసా. అసలు చాలా ఘోరంగా ఉన్నింది అసలు చలి. ఇప్పటికీ నాకు కోల్డ్, హెడ్ ఏక్, ఫీవర్ అన్నీ ఉండే. బట్ ఆ సన్ రైజ్ చూడగానే కొంచెం బాగా అనిపించింది. అందుకే కొంచెం టైం స్పెండ్ చేద్దామని అయితే దిగినాం. దీని తర్వాత డైరెక్ట్ మేము నాసిక్ దాటి త్రయంబకేశ్వరంకి వచ్చినాం. ఫస్ట్ మేము ఏమనుకున్నామంటే త్రయంబకేశ్వర్లో ఎర్లీగా దర్శనం చేసుకొని నాసిక్కి పోయి ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. నిజం చెప్పాలంటే మా ట్రిప్లో ఈ ప్లేసెస్ అసలు మాకు ప్లాన్ లేకుండే. షిరిడీకి వచ్చిన తర్వాత డిసైడ్ అయినవే. అట్లా ఫస్ట్ షిరిడీ అయిన తర్వాత ఇక్కడికైతే వచ్చినాం. చూస్తే స్పెషల్ దర్శనంకి టికెట్స్ తీసుకోవడానికే ఇంత పెద్ద క్యూ తెలుసా. మాకు అసలు అయితే క్యూలోనే టైం మొత్తం అయిపోయింది. ఇంకా నాసిక్లో ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి అంత టైం కూడా రాలేదు. అంటే అంత టైం మాకు లేదు. అందుకని ఇంకా ఇక్కడ సో దేవుణ్ణి దర్శించుకున్నాం. దీని తర్వాత కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే మీకు చెప్తా ఈ ప్లేస్ గురించి. సో 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా. సో ఆ 12లో ఒక జ్యోతిర్లింగం ఈ టెంపుల్లో అయితే ఉంటుంది. సో అన్ని లింగాలకు కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం యూనిక్గా ఉంటుంది అనమాట. గర్భగుడిలో దేవుడు ఎట్లుంటాడంటే బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుతో కలిసి ఉంటాడు. లింగం అయితే అట్లే ఉంటుంది. అందుకే త్రయంబకేశ్వర్ అంటారనమాట. సో ఈ టెంపుల్ మొత్తం కూడా బ్లాక్ స్టోన్తోనే కన్స్ట్రక్ట్ చేసి ఉంటారు. సో దీని తర్వాత ఇక్కడ మొత్తం టెంపుల్ దర్శనం అయిన తర్వాత ఇంకా డైరెక్ట్ మేము నాసిక్ అయితే పోయినాం. రామ్కుండ్ ఫస్ట్ ఇంకా నేను చాలా చూడాలనుకున్న ప్లేస్ అయితే రామ్కుండ్ ఇంకా సీతా గుహ. నాకు ఈ ప్లేస్ చూసిన వెంటనే రామాయణంలో అరణ్యకాండ గుర్తొచ్చింది. ఇది సీతారామ్కి చాలా పవిత్రమైన ప్లేస్. అంటే వనవాసం టైంలో సీతారామ్ ఇంకా లక్ష్మణుడు ఇక్కడ స్టే చేసినట్లు మన రామాయణం చెప్తుంది. బేసిక్గా నాసిక అంటే ముక్కు. అంటే ఇక్కడ లక్ష్మణుడు రావణాసురుడు చెల్లెలు శూర్పణఖ ముక్కు కట్ చేయడం వల్ల ఈ ప్లేస్కి నాసిక్ అనే నేమ్ వచ్చింది. రావణుడు సీతమ్మను అపహరించి తీసుకెళ్లిన ప్లేస్ కూడా ఇదే. అండ్ ఇక్కడ గోదావరి నది కూడా ఉంది. సో అంటే రాముడు ఇక్కడ స్నానం చేస్తూ ఉండేవాడు అంటే వనవాసం టైంలో అని కూడా నమ్ముతారు. ఇక్కడ గోదావరి, అరుణ, వరుణ అనే నదులు కూడా కలుస్తాయి ఇక్కడ. నాకైతే ఒకటి అనిపించింది, ఇంత పవిత్రమైన ప్లేస్ ని ఇంకా మంచిగా మెయింటైన్ చేస్తే బాగుండు అని. ఫ్యూచర్లో చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అయోధ్య, ద్వారక ఇంకా బృందావన్ ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి బాగా ఇంప్రూవ్ చేస్తూ వస్తున్నారు కదా. సో అట్లా నాకు అనిపించింది అంతే. సో గైస్ ఇంతటితో అంటే సీతా గుహకు వెళ్ళేంత టైం లేకుండే. ఇంకా అట్లనే ఇంకా మా ట్రిప్ని అయితే ఎండ్ చేసినాం. సో ఇదే నేను ఈరోజు మీతో షేర్ చేస్తున్న వ్లాగ్. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే పక్కా లైక్ చేయండి. అండ్ ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.